భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు బెయిల్ లభించింది. ఈ కేసులో సోరెన్కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 31న సోరెన్ను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు నేపథ్యంలో సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను మే నెలలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా సోరెన్కు జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. సోరెన్ నేరానికి పాల్పడలేదని ప్రాథమికంగా కోర్టు పేర్కొందని, బెయిల్పై ఉన్నప్పుడు పిటిషనర్ నేరం చేసే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడిందని సోరెన్ తరపు సీనియర్ న్యాయవాది అరునాబ్ చౌదరి తెలిపారు. మరోవైపు సోరెన్ జైలు నుంచి విడుదలైతే మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.